హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అండ్ ఇది ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. సో సన్ రైజ్ కవర్ చేద్దామని చెప్పి ఇంత ఎర్లీగా లేచి ఇంకా ఫాస్ట్గా వస్తూ ఉన్నా. సో అప్పటికే 5:30కే ఇక్కడ ఆల్మోస్ట్ సన్ రైజ్ అయ్యేలా కనిపిస్తూ ఉంది. సో ఇక ఫాస్ట్గా వెళ్ళి కవర్ చేస్తాను. సో సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చాము. ఇప్పుడు సన్ రైజ్ మొత్తాన్ని చాలా మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేయండి. ఐ హోప్ మీరు సన్ రైజ్ని మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నా. సో నేనున్న దగ్గర నుంచి ఒకసారి ఆ రాక్ బీచ్ మొత్తాన్ని చూపెడతా చూడండి. అండ్ మోరోవర్ ఇక్కడున్న ఈ హౌసెస్ అండ్ చర్చ్ ఆల్మోస్ట్ మనకు కంప్లీట్లీ ఫ్రెంచ్ స్టైల్లోనే కనబడతాయి. అండ్ సన్ రైజ్ మొత్తం క్రైజీ ఉంటుంది. అబ్బా, ఇంతకుముందు మీరు చూశారు కదా, సేమ్ అదే. సో పాండిచేరి వస్తే మాత్రం సన్ రైజ్ మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో. మీకు ఇక్కడ కనబడుతున్న చర్చ్ అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్. ఇది నెపోలియన్ 3 1855లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అలా ఆ రాక్ బీచ్లో నడుచుకుంటూ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో బ్రిడ్జ్ దగ్గర కూడా సన్ రైజ్ మంచిగా ఉంటుందన్నమాట. సో అందుకని అలా డిసైడ్ వెళ్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ మంచిగా బెంచెస్ అన్ని అరేంజ్ చేస్తున్నారు కొత్తగా, లైక్ హ్యాపీగా కూర్చొని సన్ రైజ్ని ఎంజాయ్ చేసేలాగా. అండ్ ఈ బ్రిడ్జ్ దగ్గర యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఫిషర్ మ్యాన్స్ అందరు వచ్చుంటారనమాట, చేపలు తీసుకొచ్చి వలలతో. కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అన్నీ దొరుకుతాయి. అవి చూద్దామని చెప్పి నేను అలా వెళ్ళే వాళ్ళ దగ్గరికి. అంతా చూసారా, వలలో అన్నీ చేపలే ఉన్నాయి. సో ఇక వాళ్ళు తీస్తుంటారు కదా, అక్కడికి వెళ్దాం ఏమన్నా మంచిగా కవర్ చేయడానికి. చాలా చేపలే దొరికాయి, బట్ అన్నీ చిన్న చిన్నవి. చూసారా, సన్ రైజ్ చెప్పా కదా, చాలా మంచిగా ఉంటుంది. అండ్ బ్రిడ్జ్ మధ్యలో బ్రేక్ అయింది, మేబీ ఆ సైక్లోన్ వల్ల బ్రేక్ అయింది వచ్చేమో. బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా సన్ రైజ్ చాలా మంచిగా కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మీకు కనబడుతుంది కదా, ఇది పాండిచేరి న్యూ లైట్ హౌస్. ఇప్పుడు ప్రెజెంట్ వాడుకలో ఉన్న లైట్ హౌస్ ఇది. నేను ఓల్డ్ లైట్ హౌస్ కూడా చూపెడతాను ఒకసారి. వీళ్ళకైతే స్ట్రింగరే దొరికిందబ్బా, పెద్దదే. ఇది పెద్దవాళ్ళు, అందుకని వీళ్ళు కొంచెం దూరం వెళ్ళి స్ట్రింగ్ రైస్ పట్టుకొని వచ్చారని చెప్పారు. అండ్ మోరోవర్ ఇవి మార్కెట్లో మంచి రేట్కి వెళ్తాయని కూడా చెప్పారు. ఈ రాక్ బీచ్ ఎండింగ్లో మనకు ఒక స్టాచ్యూ కనిపిస్తుంది. అండ్ ఈ ఐకానిక్ స్టాచ్యూ వచ్చి డూప్లిక్స్. ఇతను 1742 నుంచి 1754 వరకు పాండిచేరికి గవర్నర్గా ఉన్నారు. అండ్ మోరోవర్ ఈ స్టాచ్యూ వచ్చి 1870లో కన్స్ట్రక్ట్ చేశారనమాట ఇతనికి గుర్తుగా. సో ఈ స్టాచ్యూ దగ్గరలోనే ఒక పార్క్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ వర్కౌట్స్ చేసుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసి పెట్టున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ వర్కౌట్స్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఎవరైతే ఆ దగ్గరలో రూమ్స్ తీసుకుంటారో వాళ్ళకి. అండ్ ఇలా నడుచుకుంటూ ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే మాకు కొన్ని సూపర్ పెయింటింగ్స్ తగిలాయి అనమాట. అందులో ఇది ఒకటి. సో ఇది యాక్చువల్లీ పాండి అని అక్కడ మెన్షన్ చేస్తున్నారు ఆ పెయింటింగ్లో. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో ఇదే మనం ఇందాక చెప్పాం కదా, అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్. ఇదే ఆ చర్చ్. యాక్చువల్లీ ఈ చర్చ్ లోపల కెమెరా అలో లేదు, అందుకని నేను మ్యాక్సిమం బయట నుంచి కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ ఒక పోలీస్ తాత కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, ఎవరెవరు ఏం చేస్తున్నారా అని. సో ఇది ఒక స్టాచ్యూ ఉంది, ఇది కూడా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నది లీ కెఫే. ఇది ఓన్లీ వాటర్ ఫ్రంట్ కెఫే ఇన్ పాండిచ్చేరి. ఇది ఇప్పుడు రెనోవేషన్లో ఉంది. యాక్చువల్లీ ఇది కెఫే కాదనమాట, ఇది ప్రీవియస్గా ఒక పోర్ట్ ఆఫీస్ ఇది ఇక్కడ ఉన్న పీపుల్కి. సో కాలక్రమేణా దీన్ని 1952లో ఏదో సైక్లోన్ వల్ల అది ఫుల్లీ డ్యామేజ్ అయిందనమాట. సో దాని తర్వాత ఇది కెఫేగా మారింది. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ మసాలా ఆమ్లెట్ తినండి, సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మనం నైట్ వ్యూ చూసాము. ఫ్రెంచ్ వార్ మెమోరియల్. ఇది 1971లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ వరల్డ్ వార్ అప్పుడు చనిపోయిన వాళ్ళందరికీ గుర్తుగా దీన్ని పెట్టారనమాట. సో ఎవ్రీ ఇయర్ 14th జూలైలో ఇక్కడ వీళ్ళొచ్చి వాళ్ళ చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పిస్తారు. సో యాక్చువల్లీ ఇది ఫ్రెంచ్ నేషనల్ డే కూడా. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్న విధంగానే ఇది పాండిచ్చేరి ఓల్డ్ లైట్ హౌస్. ఇది సూపర్ ఉంటుందన్నమాట. దీనిపైకి పర్మిషన్ ఉంటుంది, బట్ కానీ నేను వెళ్ళిన టైంలో అక్కడ పర్మిషన్ అలో లేదు. సో మీరు వెళ్ళినప్పుడు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్లో
మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంటుంది. చాలా మంచిగా ఉంటుంది ఆ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ అంతా. సో, తప్పక విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఇది. సో, అక్కడ కనిపిస్తుంది గదా! ఇదంతా గూడా వైట్ టౌనే. అండ్ మీకు కనిపిస్తున్నంత దూరం అంతా రాక్ బీచే. బట్ అటు సైడ్ కొంచెం క్రౌడ్ తక్కువుంటుందనమాట. మన బేసికలీ ఇంతకుముందు కవర్ చేసాం గదా! అక్కడే క్రౌడ్ ఎక్కువుంటుంది. సో, గాంధీ ఆపోజిట్‌లో మనకు నెహ్రూ గూడా దర్శనం ఇస్తారనమాట. సో, ఒకసారి నెహ్రూకి గూడా హాయ్ చెప్పేసి డెస్టినేషన్ వచ్చి ఆరోవిల్ వెళ్తున్నాం. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మనం ఆరోవిల్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి తెలుసుకోబోతున్నాం. సో అలా ఆరోవిల్ స్టార్ట్ అయిన నా జర్నీ మధ్యలో అడియార్ భవన్ వచ్చింది. సో ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను. సో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్న టైంలో నాకు అక్కడ మినీ టిఫిన్స్ అని ఒక పెద్ద ప్లేట్ కనిపించి సో అది ఆర్డర్ పెట్టా. పొంగల్, ఇడ్లీ, మసాలా దోస అండ్ ఒక స్వీట్ ఇచ్చారు. లిటరల్లీ సూపర్ ఉండిందనమాట. ఇంకా ఆరోవిల్ వెళ్ళిపోయా. సో మాతృ మందిర్‌కి అయితే వచ్చేసాం. మన బైక్స్ అన్నీ ఇక్కడ పార్కింగ్ జరిగింది. సో పార్కింగ్ ఛార్జెస్ ఇంతకుముందు ఫ్రీ ఉండే, బట్ ఈసారి పార్కింగ్ ఛార్జెస్ 20 రూపీస్ పర్ బైక్ అనమాట. సో ఇక్కడ నుంచి విజిటర్ లాంచ్ వరకు ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. సో 50 ఇయర్స్ ఆఫ్ ఆరోవిల్ స్టోరీ అనమాట. అంటే 20th సెంచరీలో స్టార్ట్ అయింది. సో ఇక్కడ చూడండి మీకే అర్థమవుతుంది. జర్నీ బిగిన్స్ విత్ శ్రీ అరబిందో అండ్ ద మదర్ వర్క్ ఆఫ్ ఇంటిగ్రల్ యోగా అండ్ అరబిందో ఆశ్రమం. సో వాటి గురించి రిగార్డింగ్ స్టోరీస్ అంతా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో దోస్ మంది టైమింగ్స్ 9:30 AM to 4:45 PM. అండ్ సండేస్ మాత్రం ఓన్లీ హాఫ్ డే మాత్రమే, 9:30 to 1 PM మాత్రమే. సో ఇప్పుడు మనం విజిటర్ లాంచ్ లోపలికి వెళ్ళున్నాము. సో ఇక్కడికి మొబైల్స్ అలో చేశారు అండ్ లోపల వీడియో వస్తుందన్నమాట. సో ఆ వీడియోని మాత్రం షూట్ చేయకూడదు. ఇది ఆరోవిల్లి మాతృ మందిర్ యొక్క మినియేచర్ అనమాట. సో లోపల ఎలా ఉంటుంది అండ్ ఆ డిజైనింగ్స్ అవంతా ఇక్కడ డీటెయిలింగ్ ఇచ్చినారు. అండ్ ది స్టోరీ బిహైండ్ దిస్ మొత్తం అక్కడ క్లీన్గా రాసి పెట్టినారు. ఇవన్నీ చదవలేమనుకుంటే లోపలికి వెళ్ళి వీడియో చూడొచ్చు. వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇదే మాతృ మందిర్. సో మినియేచర్ అనమాట. చాలా మంచిగా డిజైన్ చేశారు. సో మినియేచరే ఇలా ఉందంటే ఒరిజినల్ది ఇంకా చాలా మంచిగా ఉంటుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ టెంపుల్ కాదు అండ్ లోపల ఏ టైప్ ఆఫ్ దేవుడు ఉండడు. ప్రేయర్స్ జరగవు. నాట్ ఈవెన్ క్యాండిల్స్ కూడా వెలిగించరు అనమాట. జస్ట్ మెడిటేషన్ అండ్ పీస్. సో అందుకనే మనకు ప్రతి దగ్గర సైన్ బోర్డ్స్ ఉంటాయి. సైలెంట్గా ఉండాలి అండ్ పీస్ని మాత్రమే ఇక్కడ పంచాలి అన్నట్లుగా సైన్ బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో విజిటర్స్ లాంచ్ నుంచి బయటికి రాగానే మనకు ఒక టికెట్ కౌంటర్ ఉంది. సో టికెట్ అయితే ఫ్రీయే. మనం ఎంతమంది వచ్చామని చెప్తే సరిపోతుందనమాట. సో అతను టికెట్ ఇస్తాడు. సో ఇంకా ఆ టికెట్ తీసుకొని మన ప్రయాణం స్టార్ట్ చేయాలి. సో ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం. సో ఎంట్రీ టికెట్ ఇక్కడ ఫ్రీ అనమాట. సో ఇక ఇక్కడ నుంచి అసలైన వాక్ స్టార్ట్ అవుతుంది అప్ టు మాతృ మందిర్ వరకు. సో వాళ్ళైతే హోప్ఫుల్లీ అంటే నేను అడిగాను అనమాట ఎంత ఎంత దూరం ఉంటుంది మాతృ మందిర్ అని. వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది అని చెప్పారు. బట్ అయినో నేను ఇంతకుముందే వచ్చా. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది. ఇంత దీంట్లో కూడా అక్కడ అది చూడొచ్చు, చాలా మంచిగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రిటర్న్లో మనకు వాళ్ళు బస్ ప్రొవైడ్ చేస్తారనమాట, ఫ్రీ బస్సు. సో దాంట్లో ఎక్కి ఆరామ్సే వెనక్కి వచ్చేయచ్చు. వచ్చిన తర్వాత ఇంక అక్కడ షాపింగ్స్ చూద్దాం. సో ఈ విధంగా జర్నీ అంతా ఉంటుందన్నమాట. సో చాలా మంచిగానే అనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్తో వెళ్తే కొంచెం మజా వస్తుంది. సో ఇదైతే పక్కా ఒక అడవిలో ఉన్నట్లే ఉందన్నమాట. సో మీరు ఇటు సైడ్ చూసినా చెట్లే, ఇటు సైడ్ చూసినా చెట్లే. సో జస్ట్ మనకి ఎవరు ఆపోజిట్ రారు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లే ఆపోజిట్ అందరు బస్సులో వెళ్ళిపోతారనమాట. సో మన నడక యాత్ర ఇలా ముందుకు సాగుతూ ఉండాలి. సో ఇక నేను కొన్ని ఫన్నీ స్టంట్స్ చేశాను అనమాట. వెనక ముందు ఎవరు లేరు కాబట్టి.
సో, అలసిపోయినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఈ విధంగా బెంచెస్ అన్నీ అరేంజ్ చేసుంటారు మంచిగా. సో, ఇక్కడ ఈ తాతకి మనం టికెట్స్ ఇచ్చామంటే తాత ఇంకొంచెం ముందుకు పంపిస్తాడనమాట. సో, ఫైనల్లీ వి ఆర్ ఎట్ మాత్రి మందిర్. ప్లేస్ ఆఫ్ పీస్ క్విట్. సో, నిశ్శబ్దం పాటించాలి అని మెన్షన్ చేశారు గైస్. సో, మనం ఇందాక చెప్పుకున్న విధంగానే ఇవే ఆ బస్సెస్. సో, ఈ బస్సెస్‌లోనే మనం రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇది మన చాయిస్. బస్సులో వెళ్ళొచ్చు. లేదు నాకు ఓపిక ఉంది అనుకుంటే తిరిగి మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. సో, అంత దూరం నడిచి, నడిచి వచ్చిన తర్వాత ఈ చెట్టు అండ్ ఇక్కడున్న బెంచెస్ చూడంగానే టెంప్ట్ అయిపోయి ఒక 10 మినిట్స్ ఇక్కడే కూర్చొని రిలాక్స్ అయిపోయాను నేనైతే. సో, మాతృ మందిర్ చుట్టూ ఉన్న గార్డెనింగ్ ఏరియా అయితే చాలా మంచిగా ఉంటుంది. అది ఎప్పుడూ ఫ్రెష్‌గానే ఉంటాయి ఆ చెట్లన్నీ. సో, ఇక్కడ మీకు కనబడుతుంది కదా! ఇదే మాతృ మందిర్. సో, పాండిచ్చేరిలో మస్ట్ అండ్ షుడ్‌గా విజిట్ అవ్వాల్సిన ప్లేసెస్‌లో మాతృ మందిర్ కూడా ఒకటి. సో, ఇప్పుడు ఈ స్టోరీ ఈ ఆరోవిల్లీ యొక్క స్టోరీ మనం ఒక్కసారి రివ్యూ చేద్దాం ఫాస్ట్‌గా. ఆరోవిల్లీ అన్ని మతాలు, అన్ని రాజకీయాలు మరియు అన్ని జాతీయాలకు అతీతంగా అన్ని దేశాల పురుషులు మరియు స్త్రీలు శాంతి మరియు ప్రగతిశీల సామరస్యంతో జీవించగలిగే సార్వత్రిక పట్టణంగా ఉండాలని కోరుకుంటుంది. ఆరోవిల్లీ యొక్క ఉద్దేశం మానవ ఐక్యతను గ్రహించడం. సో, ఈ డైలాగ్ అంతా నేను చెప్పింది కాదండి. మిర్రా అల్ఫాన్సా అనే ఆమె ఫేమస్‌లీ నోన్ యాస్ మదర్. యాక్చువల్లీ ఆరోవిల్లీ పాండిచ్చేరి నుంచి 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్‌తో ఉంటుంది. ఈ ఆరోవిల్లీ సిటీ మొత్తానికి ఈ మాతృ మందిర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో, చాలా మంచిగా ఉంటుంది. సో, ఇక్కడ టైమ్ స్పెండ్ చేయొచ్చు ఎక్కువసేపు కూర్చొని. మనకి ఇక్కడ వరకే పర్మిషన్ ఉంటుందనమాట. సో, ముందు వెళ్ళడానికి మనకైతే పర్మిషన్ లేదు. సో, ఇక్కడ ఇంతకు మించి ఇంకేముండో చూపించడానికి ఆ మాతృ మందిర్ అండ్ కొంచెం గార్డెన్ ఏరియా టైప్‌లో ఉంటుంది. అండ్ ఇంకా రిటర్న్‌లో మనం హార్డ్లీ ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. సో, మాల్ కాదు ఒక షాపింగ్ ఏరియా ఉంటుందన్నమాట. సో, ఆ షాపింగ్ ఏరియా అంతా కవర్ చేసుకొని ఇక రిటర్న్ టు సెరెనిటీ బీచ్. ఇక్కడ లోపలికి అలో చేస్తారంట. బట్ కానీ మనం ముందుగానే అక్కడ మన విజిటర్ లాంచ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి మనం రిజిస్టర్ చేయించుకోవాలంట. అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని లోపలికి తీసుకెళ్తారు. అండ్ లోపల మొబైల్స్ ఇవేమీ అలో లేదంట. ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ చేయండి. నేను అక్కడ ఎవరైనా కాంటాక్ట్ నెంబర్స్ అవైలబుల్ ఉంటే నేను డెఫినెట్లీ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇక రిటర్న్ యాజ్ యూజువల్ నేను కూడా బస్సు ఎక్కేసాను. నడిచే ఓపిక అయితే అస్సలు లేదు. ఎనర్జీ సేవ్ చేసుకోవాలి. తర్వాత మనం బీచెస్ అన్నీ తిరుగుతాం కాబట్టి ఇలా బస్సు డైరెక్ట్‌గా మనకు షాపింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తుంది. సో, ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఇదంతా దీంట్లో కెఫెటేరియాస్ ఉంటాయి, షాపింగ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఈ కన్‌స్ట్రక్షన్ స్టైల్ అంతా చూస్తే కొంచెం నాకు వింటేజ్ లుక్ ఇస్తదనమాట. సో, క్రేజీగా ఉంది. ఆరోవిల్లీ బుక్ షాప్. సో, దీంట్లో కెఫెటేరియాస్ ఉంటాయి, షాపింగ్ కూడా ఉంటుంది. సో, ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి నేను షాపింగ్ అండ్ ఎస్పెషల్లీ నెక్స్ట్ వీడియోలో మనం ఈ షాపింగ్‌లో భాగంగా స్వరం అనే ఒక షాప్‌ని ఎక్స్‌ప్లోర్ చేసాం. చాలా మంచిగా ఉంది. సో, స్టే ట్యూన్డ్ గైస్ ఫర్ నెక్స్ట్ వీడియో.